దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన దేవుడు ఇచ్చిన ప్రేరేపణ Psalm 110:3, నీ యవనస్తుల్లో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నీ యొద్దకు వస్తారు అనే ఆ ఒక్క మాట దేవుడు నన్ను పదే పదే సందర్శించడం ప్రారంభించారు. ఆ మాట నా మనసులో, నా ఆలోచనలో ఎప్పుడు ఉంటానే ఉండేది. ఆ మాటలోంచే 3 పదాలు పిక్ చేసిన యంగ్ హోలీ టీమ్ అనే పదాన్ని పిక్ చేసి ఆ 2004లో యంగ్ హోలీ టీమ్ స్టార్ట్ చేశాం. 80 మంది యవనస్తులతో ఆ పరిచర్య ప్రారంభించినప్పుడు దేవుడు చేసిన కార్యం 1-2 కాదు. చాలామంది అనుకోవచ్చు జాన్ వెస్లీ గారు టీవీలోకి వచ్చిన తర్వాత చాలా ప్రాంతాలు తిరిగేశాడని. నో మై ఫ్రెండ్స్, టీవీలోకి వచ్చిన తర్వాత నేను కాదంటలేదు. నేను 2008లో బైబిల్ వండర్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రపంచం అంతా పరిచయం అయ్యాను. కానీ అంతకు ముందే ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా తిరిగేవాడిని దేవుని సువార్త సభకు. ఎక్కడ పోస్టర్లు ఉండేవి కాదు, పాంప్లెట్లు కూడా వేసేవాళ్ళు కాదు. ఏదో పిలిచి వెస్లీ గారు మా గ్రామంలో సువార్త ప్రకటించాలండి, వచ్చేటప్పుడు మీరు కీబోర్డ్ కూడా వాయిస్తారట కదండి, కొంచెం కీబోర్డ్ తెచ్చేసుకోండి వెస్లీ గారు. మీ బ్రదర్ గారు పాల్ గారు ప్యాడ్స్ వాయిస్తారట కదా, కొంచెం ఆయన కూడా మీ వెనకాల ఎక్కించుకుని వచ్చాడంటే నేనే స్పీకర్ని, నేనే సింగర్ని, ఆ తర్వాత నేనే మ్యూజిషియన్. అక్కడ కీబోర్డ్ వాయించేసి మళ్ళీ మెసేజ్ చెప్పేసి ఆ తర్వాత వాళ్ళు పెట్టిన భోజనం తినేసి ఇంటికి వచ్చేసేవాడిని. ఎప్పుడు సనగలేదు నేను. నాకు ఎంత ఇచ్చారు కానుక అంత ఇవ్వలేదని ఎప్పుడు బాధపడలేదు నేను.